అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు వాటర్ మిలన్ తిన్నాక ఇవి తొక్కలు ఉంటాయి కదండి, వాటర్ మిలన్ మొత్తం తినేసినాక మనము ఇవి ఉంటాయి కదా, వీటితో మంచి ఫర్టిలైజర్ని మీకు ఈరోజు చూపిస్తాను. మీరు తొక్కలే కదా అని వీటిని వేస్ట్ చేయకండి. ఎందుకు అంటే వాటర్ మిలన్ ఎండలకి వెళ్ళినప్పుడు మనం వాటర్ మిలన్ని తినగానే వాటర్ మిలన్ని తిన్నా లేకపోతే దాని జ్యూస్ని తాగినా ఒక మంచి రిలాక్స్ అవుతాం, మంచి ఎనర్జీ డ్రింక్గా మనకి పనిచేస్తుంది. అలానే చెట్లకి కూడా ఈ సమ్మర్లో లభించే వాటర్ మిల్లను వీటిని మాత్రం అస్సలు మీరు పడేయకండి. నేను వాటర్ మిల్లల్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. తినేసినాక పడేసే తొక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సింది వాటర్ మిల్లలు ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయండి, ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి చిన్న ముక్కలుగా చేయండి. కొద్దిగా బెల్లం కావాలి, కొద్దిగా ఆవు పేడ చాలా కొద్దిగా తీసుకోండి, ఎందుకంటే సమ్మర్లో మొక్కలకి ఇది వేడి చేస్తుంది. ఒక పిడికిల ఆవు పేడ అయితే మనకి సరిపోతుంది. ఆవు పేడ లేకపోతే ఏదైనా కిచెన్ కంపోస్ట్ అయినా మీరు వేయచ్చు అనమాట. 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను. నా గార్డెన్ పెద్దగా ఉంది కాబట్టి నేను 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మిల్లను అనేవి క్వాంటిటీ ఏం అవసరం లేదు, కొద్దిగా ఎక్కువైనా కూడా ఏం అవ్వవు అనమాట. చెట్టుకి కావాల్సిన పొటాషియం అనేది దీంట్లో బాగా ఉంటుంది. అంతేకాకుండా చెట్టు ఎదులుగా అంటే ఈ సమ్మర్లో చెట్టుకి కావాల్సిన స్టామినా కూడా ఈ వాటర్ మిలన్ జ్యూస్లో అనేది ఉంటుంది. మొక్కలను వేసేద్దాము. తర్వాత కొద్దిగా పర్మెంటేషన్ అవ్వడానికి బెల్లం కూడా వేస్తున్నాను. దీంట్లోకి ఈ ఆవు పేడను కూడా వేసేద్దాము. కౌ మెన్యూని కూడా వేసేసాను. చక్కగా దీన్ని ఇట్లా కలిపేసేయండి. ఈ జ్యూస్ని ఇది హాట్గా ఉంటుంది కాబట్టి వాటర్ మిలన్ అనేది మనకి పర్మెంటేషన్ అవ్వడానికి 5 డేస్ పడుతుంది. రోజు ఈవినింగ్ పూట ఇట్లా మీరు కలుపుతూ ఉండాలి. దీన్ని రొటేట్ చేసేటప్పుడు క్లాక్ వైజ్లోనే రొటేట్ చేయాలన్నమాట. ఈ విధంగా పర్మెంటేషన్ అయిన వాటర్ మిలన్ ఈ ఎనర్జీ డ్రింక్ని మనం మొక్కలకి ఎలా వేయాలంటే 1:5 రేషియోలో 1 వంతు ఇవి ఉంటే కనుక 5 వంతుల నీళ్లు కలిపి మీ చెట్టు మొదల్లో పోసేసేయండి. చెట్టుకి మంచి ఈ సమ్మర్లో మీ మొక్కలకి ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.